నమస్తే నవ్య న్యూస్ కి స్వాగతం. రేపల్ల నియోజకవర్గం బట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామంలో కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని వెల్లటూరు ఛానల్ వద్ద తొలుత రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు కలిసి కృష్ణా నది నీటి ప్రవాహానికి శాస్త్రోక్త రీతిలో పూజలు జరిపి కృష్ణమ్మకు పట్టుచీర సమర్పించారు. ఛానల్ వద్ద గల 5 లాకులను తిప్పి బట్టిప్రోలు మెయిన్ డ్రైన్ కు నీటిని విడుదల చేశారు. అమృతం వై ప్రాణాః అమృత స్నానమాపయామి. కటాఫ్ చేస్తా ఉంటాం. ఇరిగేషన్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. గతంలో కూడా మీరు చూశారు, నదుల అనుసంధానం గురించి ఎంత చర్యలు తీసుకున్నారో. ఈరోజు కూడా దానిపైన ఎప్పుడు నిత్యం కృషి చేస్తూ రాబోయే తరాలకి రైతులకు ముఖ్యంగా ఎలాంటి ఇబ్బంది జరగకూడదని చెప్పే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ శాసనసభ్యులు నక్కా ఆనందబాబు గారు కొలాప్స్ అయిన వెంటనే అధికారి దృష్టి తీసుకెళ్ళడం, ఇక అధికారి చొరవతో సెంట్రల్ డిజైన్కి తీసుకెళ్ళటం, శంకుస్థాపన చేసిన 3 నెలల్లోనే 3 నెలల లోపే 75 రోజుల్లోనే ఇది వాళ్ళ ఓపెన్ చేసుకోవడం అంటే నిజంగా చాలా సంతోషమైనటువంటి, అంటే పాజిటివ్ గవర్నెన్స్కి నిదర్శనం అని చెప్పి కూడా తెలియజేస్తుంది. దాదాపుగా 10,75,00,000 వ్యయంతో ఈ అద్భుతమైన కట్టడం. దీని ద్వారా దాదాపు 35,000 ఎకరాల ఈ నియోజకవర్గంలో 2 నియోజకవర్గాల్లో రైతులు లబ్ధి పొందుతారు. అంటే రైతులు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని లక్ష్యంతోనే గవర్నమెంట్ పనిచేస్తామని చెప్పడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి నిదర్శనం. దాంతోపాటే ఈరోజు చూస్తూ ఉంటే దాదాపుగా 2 దశాబ్దాల తర్వాత అన్ని రిజర్వాయర్స్ కూడా ఫుల్గా ఉన్నాయి. రైతులకి సకాలంలో నీళ్ళంతా అందించగలుగుతూ ఉన్నాం. ఏదైతే అన్నదాత సుఖీభవ మేము సూపర్ 6 చెప్పామో దాన్ని కూడా రేపు ఎలా అయితే కేంద్రం వారి యొక్క షేర్ ఇస్తూ ఉందో పూర్తిగా, ఎందుకంటే గత పాలకులు 12,500 ఇస్తా చెప్పి 7,500 ఇచ్చారు. కానీ మేము 20,000 ఇస్తా ఉన్నాం. తప్పకుండా ఏదైతే కేంద్ర ప్రభుత్వం వారిచ్చే తమాషా ప్రకారం 2,000 ఎప్పుడు ఇస్తారో అప్పుడు 5,000 కలిపి 2 విడతలు, అలాగే తర్వాత 4,000 కలిపి 6,000 చొప్పున 3 ఇన్స్టాల్మెంట్లో 20,000 కూడా పూర్తి చేయబోతా ఉన్నాం. అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వరుసగా ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న మణికంఠ అనే నిందితుడిని బాపట్ల జిల్లా సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి సుమారు 5 లక్షల విలువ గల 7 ద్విచక్ర వాహనాలు, కరెంటు మోటార్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వరుసగా ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న మణికంఠ అనే నిందితుడిని బాపట్ల జిల్లా సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి సుమారు 5 లక్షల విలువ గల 7 ద్విచక్ర వాహనాలు, కరెంటు మోటార్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాపట్ల జిల్లా చీరాల సబ్ డివిజన్ పరిధిలోని చీరాల రూరల్ పోలీస్ స్టేషన్, ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం పోలీస్ స్టేషన్లో పరిధిలో ద్విచక్ర వాహన దొంగతనానికి పాల్పడుతున్న నిందితులను చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోటవారిపాలెం బైపాస్ రోడ్ జంక్షన్ వద్ద బాపట్ల జిల్లా సిసిఎస్ పోలీస్ అధికారులు, చీరాల రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను సిసిఎస్ డిఎస్పీ జగదీష్ నాయక్ వెదుళ్లపల్లిలోని సిసిఎస్ పోలీస్ సెషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జిల్లాలో బ్లాక్ బెర్రీ పొగాకు కొనుగోలుపై అధికారులతో కలెక్టర్ జె వెంకటమురళి ఆరా తీశారు. మార్క్ఫెడ్ తో పాటు ప్రైవేటు కంపెనీలు కూడా కొనుగోలు చేస్తున్న పొగాకు రకాలపై కలెక్టర్ ఆరా తీశారు. ఇక రేటు ప్రాంగణంలో పొగాకు రకాలను పరిశీలించారు. చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలోనే చీరాల మండలం దేవాంగపురి గ్రామ పంచాయతీ అయోధ్యనగర్ లో అధికారులు సిబ్బందితో కలిసి చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్లు అందించారు. ఈ రాష్ట్రంలో దాదాపు 1,00,000 మందికి వితంతువుల కోసం ఎన్టీఆర్ భరోసా కింద ఇవ్వడం జరుగుతుంది. దీని వెనకాల కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో భర్త చనిపోతే భార్యకి పెన్షన్ లేదు,
భార్య చనిపోతే కూడా భర్తకు పెన్షన్ లేదు. ఇప్పుడు ఈ సాక్ష్యం ఈ పక్కన ఉన్నటువంటి ఈవిడే పేరమ్మా పార్వతే సాక్ష్యం. అంటే ఈ ఊళ్ళో నేను ఈ నియోజకవర్గం వచ్చిన దగ్గర నుంచి కూడా చాలామంది అయ్యా మాకు పెన్షన్ రాలేదు, మా పెన్షన్ తీసేశారు అని ఇలా ఎంతోమంది చెప్పడం జరిగింది. సరే నువ్వు వివిధ కారణాల వల్ల ఏదో ఇల్లు ఉందనో లేదా కారు ఉందనో లేకపోతే ఇంకోటో నువ్వు పెన్షన్ ఆపేసావు, అంతవరకు బాగుంది. కానీ ఎవరైతే నిజంగా అర్హులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, భర్త చనిపోయి పిల్లలతో ఉన్నటువంటి వాళ్ళు, చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, కేవలం పెన్షన్ మీదనే జీవితాన్ని గడిపేవాళ్ళు చాలామందిని నేను చీరాల్లో చూశాను. అది నువ్వెందుకు చేయలేకపోయావు జగన్మోహన్ రెడ్డి? ఈ రోజున మేము మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఇవాళ 1,00,000 మందికి పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మీరేమంటారు? మీరు రోడ్డు మీద తిరగండి అంటారు. మేము ఈరోజు పబ్లిక్గా రోడ్ల మీద తిరుగుతున్నాం. ప్రజలు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, ఆదరిస్తున్నారు, హర్షిస్తున్నారు. కానీ మిమ్మల్ని ఈరోజు మిమ్మల్ని ఏం చేస్తున్నారు? మీ వాళ్ళందరూ జైలుకి వెళ్తున్నారు. కారణం ప్రజలందరికీ మీరు ఇచ్చిన మాట ఏంటి? మేము మద్యపాన నిషేధం చేస్తానన్నారు. అనేక మాటల్లో ఇది ఒక మాట. మీరేం చేశారు? మద్యపాన నిషేధాన్ని అడ్డం పెట్టుకొని నాకింత లాభం వస్తుంది అని నువ్వే చెప్పి 25,000 కోట్ల అప్పులు తీసుకున్నావు. అలాగే విశాఖపట్నం నుంచి కర్నూలు దాకా కూడా ఏదైతే బటన్ నొక్కుడు కార్యక్రమం వల్ల ఈ పెన్షన్ల కోసం వీటి కోసమే ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా తాకట్టు పెట్టాం. ఈరోజు మేము ఏది తాకట్టు పెట్టలేదు. ఓ పక్క నుంచి 10 లక్షల కోట్లకి అప్పులు కడుతూ, ఇంకో పక్క నుంచి ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలను మేము అందిస్తున్నాం. రేపు 15వ తారీఖున మైలమ్మ తల్లులకు మొత్తం రాష్ట్రంలో ఎక్కడైతే వెళ్ళాలో వాళ్ళందరికీ కూడా వెళ్ళేదానికి బస్సు ప్రయాణ సదుపాయాన్ని చేశాం. ఇంకా 1-2 ఉన్నా కూడా అవన్నీ కూడా ఇవాళ 2వ తారీఖు రైతు భరోసా కూడా ఇస్తున్నాం. చీరాల ఆర్టీసీ డిపో వద్ద హైయర్ బస్ డ్రైవర్ల ఆందోళన చేపట్టారు. తెల్లవారుజాము నుంచి డ్రైవర్లు విధులను బహిష్కరించడంతో సుమారు 42 హైయర్ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఇచ్చింది చీరాల డిపోలో మేము అప్లికేషన్ పైన వెళ్ళాము. వెళితే అక్కడ మీ ఐదు బస్సు చేసేవాళ్ళు అప్లికేషన్ తీసుకోవట్లేదు, మేము బయట వాళ్ళని తీసుకుంటున్నాము, మీ అప్లికేషన్ తీసుకోమని చెప్పి మమ్మల్ని బయటికి నెట్టేశారు. మేము మళ్ళీ అడిగితే ఓనర్లు మీ అప్లికేషన్ తీసుకోవద్దన్నారు, మీ ఐదు బస్సులు మేము ఎలా చెప్పాలి మా డ్రైవర్ని రికమెండ్ చేసుకుంటే అని చెప్పి అన్నారని చెప్పి పైన ఆఫీసులో మేడం గారు అన్నారు. తర్వాత మేము అప్లికేషన్ ఇస్తే రిటర్న్ చేస్తే తర్వాత మొన్న ఏం చేశారు, మళ్ళీ బయట వచ్చిన డ్రైవర్ని నిన్న 15 మందిని వాళ్ళు ఇచ్చిన డ్రైవర్ని తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇచ్చారు బస్సులో. ఇప్పుడు ఎప్పటి నుంచి ఆర్టీసీలో నమ్ముకుని చేస్తున్నాం మేము. ఇప్పుడు మాకు ప్రాధాన్యత ఇవ్వకుండా మా అప్లికేషన్ పక్కన పడేసి బయట నుంచి వచ్చి తీసుకొని వీళ్ళు తీసుకెళ్ళి ఆ ట్రైనింగ్ తిప్పేది ఏంటండి? నేను 20 సంవత్సరాలు చేస్తాను ఈ డిపోలో, ఆయన 15 సంవత్సరాలు చేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ ప్రాధాన్యత మాకు ఇవ్వాలి. ఆర్టీసీలో ఫస్ట్ మాకు ఆన్కాల్ డ్రైవర్గా మాకు రిక్రూట్మెంట్ మాకు ఇవ్వాలి. మాకు ఈ కొన్ని లేకుండా ప్రతి డిపోలో తీసుకుంటున్నారు, ఈ ఒక్క డిపోలో తప్పక. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చీరాలలో పర్యటించారు. తనకు అత్యంత సన్నిహితుడైన విశ్రాంతి ఇండస్ట్రీస్ డిప్యూటీ డైరెక్టర్ తేళ్ల పీటర్ ఇటీవల మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. చీరాలలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చీరాలలో పర్యటించారు. వేటపాలెం మండలం కొత్తపేటకు చెందిన విశ్రాంతి ఇండస్ట్రీస్ డిప్యూటీ డైరెక్టర్ తేళ్ల పీటర్ ఇటీవల మృతి చెందారు. కాగా మందకృష్ణ మాదిగకు తేళ్ల పీటర్ అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయన కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఈ కార్యక్రమానికి ముందుగా తేళ్ల పీటర్ చిత్రపటానికి మందకృష్ణ మాదిగ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మృతికి గల కారణాలను ఆయన కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. పీటర్ కుటుంబ సభ్యులకు తామందరం అండగా ఉంటామని ధైర్యంగా ఉండాలన్నారు. దేశవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తున్న సైబర్ నేరగాళ్ల ముఠాను బాపట్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. పర్యాటక ప్రాంతాలు, దేవస్థానాల పేరుతో నకిలీ వెబ్సైట్లు సృష్టించి ప్రజలను మోసం చేస్తున్న కేసులో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన 2 నిందితులు అదుపులోకి తీసుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ మన బాపట్ల జిల్లా సైబర్ టీమ్ ప్లస్ మన డిఎస్పీ బాపట్ల ఆధ్వర్యంలో బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ SHO గారు ప్లస్ వాళ్ళది ఒక జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది.
దాంట్లో గత సంవత్సరం ఒక సైబర్ క్రైమ్ మన దగ్గర వచ్చింది. హరిత రిసార్ట్ మేనేజర్ గారు ఒక కంప్లైంట్ ఇచ్చారు దట్ ఒక ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసుకొని ఫేక్ బుకింగ్ ఇస్తున్నారు. జనాలు ఇక్కడ పబ్లిక్ వచ్చిన తర్వాత అది బుకింగ్ లేదు ఇక్కడ తెలుస్తుంది అండ్ చాలామంది ఇలా మోసపోతున్నారు. సో ఆ దర్యాప్తు గత సంవత్సరం నుండి స్టార్ట్ చేశాము. దాంట్లో మాకు ఈ టూరిజం డిపార్ట్మెంట్ రిలేటెడ్ లెటర్స్ కూడా వచ్చేసాయి. సో ఇప్పుడు ఈ కేసులో 2 ముద్దాయిలని రాజస్థాన్ నుండి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ట్రాన్సిట్ రిమాండ్ అక్కడ నుండి తీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ పోలీస్ కస్టడీలో తీసుకొని ఇంకా దర్యాప్తు చేస్తున్నాము. వాళ్ళ పేరు పరంజీత్ సన్ ఆఫ్ కుల్వంత్ సింగ్ ఏజ్ 20, బిట్టు ఏజ్ 21. వాళ్ళు డి డిస్ట్రిక్ట్ రాజస్థాన్ నుండి ఉన్నారు. ఇప్పుడు ఈ కేసులో చూస్తే వాళ్ళు జస్ట్ ఈ హరిత రిసార్ట్స్ కాకుండా మన దగ్గర తిరుపతి టెంపుల్ ప్లస్ దర్శనంకి కూడా అక్కడ అకామిడేషన్కి కూడా శ్రీశైలంది కూడా ఇలాంటి టోటల్ కంట్రీ వైడ్ ఒక రిసార్ట్స్ కానీ రిలీజియస్ ప్లేసెస్ కానీ ఇలాంటి ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేసుకొని చిన్న అమౌంటే బట్ చాలా టెక్నికల్గా యాజ్ ఇట్ ఈజ్ మిరర్ చేసుకొని వెబ్సైట్స్ ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ కొంచెం అవగాహన లేకుండా మన వాళ్ళు ఒక జస్ట్ గూగుల్ చేసుకొని ఏది ఒకటి అఫీషియల్ వెబ్సైట్ ఉందా లేదా వెరిఫై చేయకుండా అక్కడ వెళ్ళి రూమ్స్ దర్శనం బుకింగ్ చేస్తున్నారు. ఆ ప్లేస్కి రీచ్ అయిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది ఎలాంటి వెబ్సైటే లేదు, బుకింగే లేదు, వాళ్ళకి రూమ్సే లేదు. సో మన ఈ కేసులో చూస్తే టోటల్ 127 కంప్లైంట్స్ మేము ఐడెంటిఫై చేశాము. 18 స్టేట్స్, నాట్ ఓన్లీ ఆంధ్ర, టోటల్ కంట్రీ వైడ్ 18 స్టేట్స్లో ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా చూస్తే 49 హరిత రిసార్ట్స్కి ఉన్నాయి. రిమైనింగ్ టీటీడీ, శ్రీశైలం ఇలాంటి ఉన్నాయి. మేరా మహాదేవ్ రిసార్ట్కి కూడా ఎక్కువ ఉన్నాయి. అండ్ రిమైనింగ్ ఒక OLX ప్లస్ వేరే పెద్ద హోటల్స్ది కూడా ఉన్నాయి. దాంట్లో ఏపీ తెలంగాణలో ఆల్మోస్ట్ 60, మహారాష్ట్ర 14, యూపీ 12, రాజస్థాన్ 9, ఇంకా వేరే స్టేట్స్లో వాళ్ళ మీద కంప్లైంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము ఏ అకౌంట్స్ ఐడెంటిఫై చేశాము దాంట్లో ఒక 2-3 అకౌంట్స్లో కలిపి 50-60 lakhs కంబైన్డ్ అయ్యి ఇలాంటి అమౌంట్స్ ఉన్నాయి. ప్లస్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కేసులో నార్మల్గా ఈ డిజిటల్ అరెస్ట్ ఇలాంటి కేసెస్లో పెద్ద అమౌంట్స్ పోతాయి. ఈ కేసెస్లో ఒక వ్యక్తి దగ్గర నుండి ఒక 5,000, 10,000 ఇలాంటి మినిమల్ అమౌంట్స్ పోతాయి. సో వీ కెన్ అండర్స్టాండ్ ద స్కేల్ ఆఫ్ ద స్కామ్, ఎంతమందిని వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు. సో ఈరోజు ఈ కేసు డిటెక్ట్ చేసిన మన టీంకి కాంగ్రాచులేషన్స్. ప్లస్ మీడియా ద్వారా పబ్లిక్కి కూడా ఒక రిక్వెస్ట్. ఇప్పుడు చాలా వెబ్సైట్స్ వచ్చేసాయి, ఫెక్ట్ వెబ్సైట్స్ వచ్చేసాయి. అఫీషియల్ లింక్స్ వెదర్ యు ఆర్ బుకింగ్ త్రూ అ ఫోన్ నంబర్ ఆర్ నాట్ గూగుల్ చేసుకొని లేకపోతే మా వాళ్ళకి వాట్సాప్ చేసుకొని మీరు కన్ఫర్మ్ చేయవచ్చు. మీరు ఏ రూమ్ దర్శనాన్ని బుకింగ్ చేస్తున్నారా, అది అఫీషియల్గా ఉందా లేదా, ఆ వెబ్సైట్ జెన్యున్ ఉందే లేదే అది చూడాలి. సో మేము ఆల్మోస్ట్ ఒక 20-30 వరకు అలాంటి ఫేక్ వెబ్సైట్స్ బ్లాక్ చేశాము. అక్కడ కూడా మేము వెళ్ళినప్పుడు ఆ జిల్లాలో కూడా అది ఒక ఏరియా సైబర్ క్రైమ్ హాట్స్పాట్గా ఉంది. ఆ ఆపరేషన్ కూడా మన వాళ్ళకి చాలా టఫ్గా అక్కడ జరిగింది. ఆ ఏరియాలో చూస్తే ఇలాంటి చాలా రకరకాల ఎంఓ అఫెండర్స్ ఇంకా కూడా ఉన్నారు. సో వాళ్ళది మాకు పోలీస్ కస్టడీ దొరికింది 2ది. ఇంకా వాళ్ళని ఇంట్రోగేట్ చేసుకొని ఎవరెవరు ఉన్నారు, ఇంకా పెద్ద నెట్వర్క్ ఉంది, అది కూడా ముందుకి వస్తుంది. థ్యాంక్ యూ. చీరాల వేటపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ఓ కారు ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇంకొక మరదల వాళ్ళ ఇద్దరు చిన్నపిల్లలు. వీళ్ళు హైదరాబాద్ నుంచి ఒక బామర్ది డెఫ్ అండ్ అన్నమాట. అతనికి పెన్షన్ తీసుకోవడం కోసం చిన్నగా మొన్నవారిపాలెంలో వాళ్ళ ఓన్ హౌస్ ఉంది. ఆ ఇంటికి వచ్చి అక్కడి నుంచి బాపట్ల, అంటే ఒక చెల్లిని బాపట్ల ఇచ్చి కప్పలవారిపాలెం అక్కడికి వెళ్ళి పిల్లలకి చూపించి వెళ్దామని బయలుదేరి వచ్చే సందర్భంలో మనం అపార్ట్మెంట్ దగ్గర యాక్సిడెంట్ ఎదురుగా వచ్చినటువంటి వెహికల్ గుద్దింది.
ఎంతమందిని? అందులో 2 చిన్నపిల్లలు, 3 పెద్దవాళ్ళు, 5 ఉన్నారు సార్. మా బావ పెద్ద ఆయన డ్రైవింగ్ చేస్తున్నాడు. డెఫెండ్ మా అబ్బాయి ముందు సీట్లో కూర్చున్నాడు. వెనక్కి ఆడపిల్లలు 3 కూర్చున్నారు సార్. అక్కడ నుంచి ఎలా వచ్చారు? వెహికల్ వాళ్ళ ఓన్ వెహికల్. అంబులెన్స్ నుంచి అంబులెన్స్ వచ్చారు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.